with real entries such that determinant of the A is equal to 600, and trace of A is equal to 0. If ఒకవేళ determinant of A plus I is equal to 0 అవుతే, where I is 3/3 identity matrix, where I 3/3 identity matrix. Then eigenvalues of A are CSIR లో పార్ట్ బి లో క్వశ్చన్ అండి. ఇది సింపుల్ ఆప్షన్స్ చూడండి, ఎంత సింపుల్ క్వశ్చన్. 3 మార్క్స్ వస్తాయి మీకు సింపుల్ గా. -1 2 3. ఆప్షన్ బి చూడండి, -1 -2 -3. ఆప్షన్ సి చూడండి, 1 2 -3. ఆప్షన్ డి -1 -2 +3. ఇక్కడ చూద్దాం. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే చూడండి, ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ ఆప్షన్ మనకి ఇచ్చిన దాని ప్రకారంగా సొల్యూషన్, డిటర్మినేట్ ఆఫ్ ద ఏ 3/3 మ్యాట్రిక్స్, ఇది 6 అని అన్నాడు. ఇంకేమని అన్నాడు, ట్రేస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అని అన్నాడు. ఇంకేమన్నాడు, ఇఫ్ డిటర్మినేట్ ఆఫ్ ఏ ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 అని అన్నాడు. ఓకే, చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ యొక్క ఐగన్ వాల్యూస్ అడుగుతున్నాడు కాబట్టి ఇవి ఐగన్ వాల్యూస్ అనుకుందాం. ఈ ట్రేస్ ఆఫ్ ఏ ఏమవుతుందండి, -1 +2 +3. ఇట్ ఈస్ నథింగ్ బట్ 4. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0. కాబట్టి దిస్ ఆప్షన్ ఇస్ ద క్యాన్సల్. సో నెక్స్ట్ ఇంకేమన్నాడు, ట్రేస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు -1 +-2 +-3 సమ్ ఆఫ్ ఆల్ ఐగన్ వాల్యూస్. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ -6. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0. దిస్ ఆప్షన్ ఇస్ ద క్యాన్సల్. ఇక్కడ చూడండి, ట్రేస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 +2 +-3. ఇట్ ఈస్ ఈక్వల్ టు 0 అని వస్తుంది మనకు. దెర్ ఈస్ నో ప్రాబ్లం అండి, 0 అవుతుంది, ప్రాబ్లం లేదు. మరి ఇక్కడ కూడా చూడండి, ట్రేస్ ఏమవుతుంది, ట్రేస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు -1 +-2 +3. ఈ వాల్యూ ఏమవుతుందండి, 0 వచ్చేస్తుంది. రెండు జీరోస్ అవుతున్నాయి. డిటర్మినెంట్ చూడండి, -6 వస్తుంది ఆప్షన్ సి. ఆప్షన్ డి ఏమవుతుందండి మనకు, +6 వస్తుంది. కాబట్టి దట్ ఈస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. +6 వచ్చేటువంటి ఆప్షన్ రైట్ ఆన్సర్. సార్ ప్రాబ్లం ఓకే, అంతే అవుతుంది. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. లేదు సార్ ఇది ఎందుకు ఇచ్చాడు సార్ అంటే, ఇక చూడండి, ఈ కీ పాయింట్ నుంచి కూడా మనం కనుక్కోవచ్చు. దీన్ని ఏమని రాయొచ్చు, డిటర్మినేట్ ఆఫ్ ద ఏ మైనస్ లాంబ్డా ఐ ఈజ్ ఈక్వల్ టు 0. కంపారిజన్ చేయండి, లాంబ్డా ఏమవుతుంది, -1 అవుతుంది, అంతే కదండి. ఐ యొక్క కోఆప్షన్ +1 ఉంది, ఇక్కడ -లాంబ్డా ఉంది. -లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు -1. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు -1 అన్న ఆప్షన్ ఏముందండి, రెండు మిగిలినాయి. అందులో ఏంటిది, ఆప్షన్ డి మాత్రమే. ఆల్సో డిటర్మినెంట్ చెక్ చేయండి, డిటర్మినెంట్ ఆఫ్ ద ఏ ఈజ్ ఆల్సో ప్రొడక్ట్ ఆఫ్ ద ఐగన్ వాల్యూ +6 అవుతుంది. సో -1 -2 3, ఇట్ ఈస్ +6. ఇక్కడ డిటర్మినెంట్ చెక్ చేస్తే -6 వస్తుంది. 1 × 2 × -3, ఇట్ ఈస్ -6, నాట్ ఈక్వల్ టు 6. కాబట్టి ఈ ఆప్షన్ క్యాన్సల్. సో ఆప్షన్ మిగిలింది ఏంటండి, రైట్ ఆన్సర్ ఈస్ ద ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సిఎస్ఐఆర్ క్వశ్చన్ అండి. హౌ మెనీ మార్క్స్ అంటే 3 మార్క్స్. సింపుల్ క్వశ్చన్, పెద్దగా వరి కావాల్సిన అవసరం లేనే లేదండి. మీరు అలా సింపుల్ గా ఆన్సర్స్ చేసేయచ్చు. అదర్ క్వశ్చన్ చూద్దాం చూడండి. అదర్ క్వశ్చన్ జాన్ గేట్ అట్లాంటి వాటిలో అడిగాడండి. ఈ క్వశ్చన్ చాలా సింపుల్ గా, చాలా ఈజీ క్వశ్చన్ అడిగాడండి. చూడండి, క్వశ్చన్ ఏంటి అని అంటే, లాట్ ఒక మ్యాట్రిక్స్ తీసుకుందామండి, MBA 3/3 మ్యాట్రిక్స్. MBA 3/3 మ్యాట్రిక్స్. ఒక్క నిమిషం అండి, దీన్ని ఏం మ్యాట్రిక్స్ తీసుకుందాం, సింగులర్ మ్యాట్రిక్స్ తీసుకుందాం. సింగులర్ మ్యాట్రిక్స్ మీన్ డిటర్మినెంట్ 0 అవుతుందని అర్థం. MBA 3/3 సింగులర్ మ్యాట్రిక్స్, లేదా నాట్ ఇన్వర్టబుల్ అని కూడా చెప్పొచ్చు మ్యాట్రిక్స్. అండ్ సపోజ్ దట్
2 అనేటువంటిది 2 and 3 ఆర్ ఐగన్ వాల్యూస్ ఆఫ్ m. వాల్యూస్ ఆఫ్ m. అయితే then the number of linear independent linearly independent eigenvectors of m cube plus 2m plus I ఇది 3/3 కాబట్టి 3/3 అవుతుంది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు. ఈ మోడల్ క్వశ్చన్స్ ఎక్కడెక్కడ వస్తాయి సార్ అంటే జామ్ లో అడుగుతాడు, గేట్ లో అడుగుతాడు, తర్వాత సియు సెట్ లో అడుగుతాడండి. ఈ మోడల్ క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ లీనియర్ ఇండిపెండెంట్ ఐగన్ వెక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ ఏ ఇలా ఇచ్చారు అనుకుంది, 2 ఇచ్చారు, ఆప్షన్ బి 3 ఇచ్చారు, ఆప్షన్ సి 0 అని అన్నాడు, ఆప్షన్ డి ఎంత అన్నాడండి 9 అని అన్నాడు. చూద్దాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఎంత అండి 3/3. 3/3 ఆర్డర్ అంటే నెంబర్ ఆఫ్ లీనియర్ ఇండిపెండెంట్ ఐగన్ వెక్టర్స్ అంటే 3 కన్నా ఎక్సీడ్ కాదండి. అంటే ఇక్కడ ఆప్షన్ డి లో ఏమన్నాడు 9 అన్నాడు కాబట్టి దిస్ ఇస్ ద రాంగ్. ఎందుకంటే మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ 3/3 కాబట్టి 3 కి మించవు. నెంబర్ ఆఫ్ ఎల్ఐ వెక్టర్స్ 3ని ఎక్సీడ్ కావు, అది గుర్తుపెట్టుకోండి. ఇది m అంటే దీని ఐగన్ వాల్యూస్ ఏమని అన్నాడండి, ఐగన్ వాల్యూస్ ఏమని అన్నాడు లాంబ్డా వాల్యూ 2 అని అన్నాడు, 3 అని అన్నాడు. మొత్తం ఎన్ని ఉంటాయి 3 ఉంటాయి. అండ్ ఇంకేమని అన్నాడు m ఈజ్ సింగులర్ అని అన్నాడు. m ఈజ్ సింగులర్. m అనేది సింగులర్ కాబట్టి డిటర్మినెంట్ ఆఫ్ ద m ఏమవుతుందండి 0 అవుతుంది, సింగులర్ మ్యాట్రిక్స్ కాబట్టి. అంటే 0 అవుతుందంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ వన్ ఆఫ్ ద ఐగన్ వాల్యూ అవుతుంది. ఐగన్ వాల్యూ ఆఫ్ m అవుతుంది, ఎందుకంటే ప్రొడక్ట్ ఆఫ్ ఐగన్ వాల్యూస్ ఇస్ ద డిటర్మినెంట్ అవుతుంది. డిటర్మినెంట్ 0 అవుతుంది అంటే అట్లీస్ట్ ఒక ఐగన్ వాల్యూ 0 అవుతుంది. 2 ఐగన్ వాల్యూస్ ఉన్నాయి 2, 3. మూడవ ఐగన్ వాల్యూ ఏమవుతుంది అంటే ఇక్కడ ఇదేమవుతుంది 0 అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్? సో 3 ఐగన్ వాల్యూస్ మనకు వచ్చేసినాయి. సో నెక్స్ట్ ఏమన్నాడు నెంబర్ ఆఫ్ లీనియర్ ఇండిపెండెంట్ ఐగన్ వెక్టార్స్ ఆఫ్ ద m క్యూబ్ ప్లస్ 2m ప్లస్ i అని అన్నాడు. ముందు m క్యూబ్ ప్లస్ 2m ప్లస్ i ఇవి 3/3 మ్యాట్రిసెస్ అన్ని కాబట్టి వీటి యొక్క ఐగన్ వాల్యూస్ చూద్దాం. ఐగన్ వాల్యూస్ ఏమవుతాయి లాంబ్డా క్యూబ్ ప్లస్ 2 లాంబ్డా i అంటే 1 కదా ఐగన్ వాల్యూస్. ఇప్పుడు చూద్దాం ఎన్ని ఉంటాయి, దీనికి 3 ఉంటాయి. ఒకటి ఎముకు 3 ఉంటాయి, దీనికి కూడా 3 ఉంటాయి. 2, 3. ఇక చూడండి ఫస్ట్ లాంబ్డా అంటే 2 క్యూబ్ ప్లస్ 2 ఇంటూ 2 లాంబ్డా అంటే 2 ప్లస్ 1 ఇది 4 ప్లస్ 8 12 ప్లస్ 1 ఇట్ ఈస్ ద 13 ఫస్ట్ ఐగన్ వాల్యూ. సెకండ్ ఐగన్ వాల్యూ చూడండి 3 క్యూబ్ లాంబ్డా అంటే 3 కాబట్టి 3 క్యూబ్ 2 ఇంటూ 3 ప్లస్ 1 6 ప్లస్ 1 7 27 ప్లస్ 1 ఎంత అండి 27 ప్లస్ 7 34. నెక్స్ట్ చూడండి లాంబ్డా అంటే 0 ప్లస్ 2 ఇంటూ 0 ప్లస్ 1 మొత్తం మీద 1 అంటే మనకు మొత్తం మీద ఫైనల్ గా ఐగన్ వాల్యూస్ వచ్చినాయి 13 34 1 వచ్చినాయి. ఆర్ డిస్టింక్ట్. ఇవేంటివండి విభిన్న ఐగన్ వాల్యూస్. డిస్టింక్ట్ ఐగన్ వాల్యూస్. డిస్టింక్ట్ ఐగన్ వాల్యూస్ డిస్టింక్ట్ మీన్ విభిన్నంగా ఉన్నాయి కాబట్టి దెన్ ఇది m క్యూబ్ ప్లస్ 2m ప్లస్ i as ఎన్ని ఉన్నాయండి 3 ఐగన్ వాల్యూస్ డిస్టింక్ట్స్ ఉన్నాయి కాబట్టి 3 ఇండిపెండెంట్ లీనియర్ ఇండిపెండెంట్ ఐగన్ వెక్టర్స్ as 3 లీనియర్లీ ఇండిపెండెంట్ ఐగన్ వెక్టర్స్. చెప్పాం కదండి డయాగోనలైజబుల్ అవుతుంది. m క్యూబ్ ప్లస్ 2m ప్లస్ i డయాగోనలైజబుల్ అవుతుంది, ఎందుకంటే m డయాగోనలైజబుల్ అవుతుంది కాబట్టి ఇది కూడా డయాగోనలైజబుల్ అవుతుంది. as well as 3 లీనియర్ ఇండిపెండెంట్ ఐగన్ వెక్టర్స్ కలిగి ఉంటుంది బై ద డయాగోనలైజబుల్ థీరం. సో ఆన్సర్ ఏమైతుందండి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. డయాగోనలైజబుల్ థీరం యొక్క అప్లికేషన్ అండి ఇది. ఈ క్వశ్చన్ చాలా సింపుల్ క్వశ్చన్, చాలా ఈజీ క్వశ్చన్. ఎగ్జామినర్ ఒక్కసారి ఇలా అడిగాడండి, నెట్ లోనే అడిగాడు. ఇది చూడండి ఎంత సింపుల్ క్వశ్చన్ ఇది. ద ఐగన్ వాల్యూస్ ఆఫ్ 3/3
రియల్ మ్యాట్రిక్స్ P ఆర్ ఏమిచ్చారండి అంటే 1 - 2 3 అని అన్నాడు. దెన్ ఆప్షన్ ఏ చూడండి, P ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 1/6 ఇంటూ 5i మైనస్ 2p ప్లస్ p స్క్వేర్ అని అన్నాడు. ఆప్షన్ బి చూడండి, P ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 1/6 5i 2p మైనస్ p స్క్వేర్. ఆప్షన్ సి చూడండి, P ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 1/6 5i అండి, ఇక్కడ 5i, ఓకే, 5i మైనస్ 2p మైనస్ p స్క్వేర్. నెక్స్ట్ ఆప్షన్ డి చూడండి, P ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 1/6 5i ప్లస్ 2p ప్లస్ p స్క్వేర్ అని చెప్పాడు. మరి ఏమవుతుంది? సింపుల్ క్వశ్చన్ అండి, చాలా ఈజీ క్వశ్చన్, 3 మార్క్స్ క్వశ్చనే కానీ సింపుల్ గా మీరు ఆన్సర్ ని చేసేయచ్చండి. చూద్దామా? ఇక చూడండి, P మ్యాట్రిక్స్ ఇది 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చింది. ఓకే, దీని ఐగన్ వాల్యూస్ ఏమైతాయి? లాంబ్డా అవుతుంది. ఏమవుతాయి అక్కడ? 1 2 3 ఇచ్చాడండి. ఇది 1, ఇది -2, ఇది 3 అండి. ఇది P ఇన్వర్స్ అండి, 3/3 మ్యాట్రిక్స్. సో ఐగన్ వాల్యూస్ ఏమవుతాయండి? లాంబ్డా ఇన్వర్స్. లాంబ్డా ఇన్వర్స్ మీన్ 1/λ ఈజ్ ఈక్వల్ టు 1. 1/1 ఏమవుతుంది? 1 అవుతుంది. 1/-2 ఏమవుతుంది? -1/2 అవుతుంది. 1/3 అవుతుంది. ఇది లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 3 కాబట్టి 1/λ. ఓకే, అది పక్కకి పెట్టేసేయండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ గా ఫస్ట్ ఆప్షన్ కి లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటున్నానండి. ఇక్కడ చూడండి, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే లాంబ్డా ఇన్వర్స్ ఇస్ ఆల్సో 1 అవుతుంది. దీని నుంచి LHS చూడండి, P ఇన్వర్స్ అంటే ఎంత అవుతుందండి? 1 అవుతుంది. RHS లో చూద్దాం, 1/6 5 ఇంటూ ఐకి ఏమవుతుందండి? 1 అవుతుంది ఐగన్ వాల్యూ, -2 ఇంటూ పీకి ఐగన్ వాల్యూ ఏమని తీసుకున్నా? నేను పీకి సంబంధించినవి తీసుకున్నాను. ఇది పీకి, ఇది P యూనివర్స్ కి. ఓకే, సబ్స్టిట్యూషన్ చేస్తే పీకి 1 కాబట్టి 1 ప్లస్ p స్క్వేర్ అన్న 1 స్క్వేర్ ఏమవుతుంది? 1 అవుతుంది. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ చూడండి, 1/6 5 - 2 ప్లస్ 1 అంటే 5 - 1 ఇస్ ద 4. సో ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 1 కాదు. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద క్యాన్సల్. ఆప్షన్ ఏ ఇస్ ద క్యాన్సల్. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ సి చెక్ చేస్తున్నాను చూడండి. ఆప్షన్ సి కి నేను లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1, లాంబ్డా ఇన్వర్స్ ఏమవుతుంది? P ఇన్వర్స్ 1 అవుతుంది. ఇక్కడ నుంచి చూడండి, LHS ఏమవుతుంది? P ఇన్వర్స్ అంటే 1 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 1/6. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఐగన్ వాల్యూ 1 అవుతుంది. 5 ఇంటూ 1 -2 ఇంటూ 1 -1 ఈజ్ ఈక్వల్ టు 1/6. 5 - 3 ఇస్ ద 2 అండి. ఇట్ ఈస్ 1/3. అంటే దిస్ నాట్ ఈక్వల్ టు 1. సో దిస్ ఆప్షన్ ఇస్ ద క్యాన్సల్. నెక్స్ట్ చూడండి, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1, లాంబ్డా ఇన్వర్స్ ఇస్ ఆల్సో 1 అవుతుంది. సరే, P ఇన్వర్స్ ఐగన్ వాల్యూ 1 అవుతుంది. ఇట్ ఈస్ ఈక్వల్ టు 1/. హలో, ఓకే ఓకే వాయిస్ ఇస్ క్లియర్. 5 ఇంటూ 1 మై డివైస్ అంటుంది సార్, ఇది ప్రాబ్లం చేస్తుంది. ఇస్ ద 1. సో మనకేమవుతుంది? ఇట్ ఈస్ నథింగ్ బట్ 8/6 అండి. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 1 కాదు. సో ఆప్షన్ డి ఇస్ ద రాంగ్ ఆన్సర్. సో మిగిలింది ఏంటంటే ఓన్లీ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్? సార్ ఇది ఏంటో సార్ మాకు ఇలా కాకుండా వేరే మెథడ్ లో చెప్పండి అని అంటే కూడా చెప్తానండి, దెర్ ఈస్ నో ప్రాబ్లం. ఇక చూడండి, మీరు ఇలా చేయొచ్చు. ఏం చేయొచ్చు సార్ అని అంటే సింపుల్ గా P యొక్క ఐగన్ వాల్యూస్ దిద్దామండి. ఐగన్ వాల్యూస్ ఏమైతాయి? లాంబ్డా వాల్యూస్ ఏమున్నాయి? 1 2 3 3 ఉన్నాయి. ఒకటి ఏంటి? 1 -2 3. ఇది 1 అండి, ఇది -2, ఇది 3 కదా, అంతే. -2, ఇది 3. సో ఇక్కడ చూడండి, ఎస్ అంతే. ఇప్పుడు చూద్దాం, మనకు P ఇన్వర్స్ కావాలి కాబట్టి సింపుల్ గా మనం అబ్జర్వేషన్ చేద్దాం.
చూడండి లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు -2, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 3. అంటే లాంబ్డా -1 ఈజ్ ఈక్వల్ టు 0, లాంబ్డా ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0, లాంబ్డా -3 ఈజ్ ఈక్వల్ టు 0. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏమవుతుంది? క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఈజ్ లాంబ్డా -1 ఇంటూ లాంబ్డా ప్లస్ 2 ఇంటూ లాంబ్డా -3 ఈజ్ ఈక్వల్ టు 0. సో లాంబ్డా -1 ఇంటూ లాంబ్డా -3 ఒక దగ్గర రాశాను, రిమైనింగ్ లాంబ్డా ప్లస్ 2 అవుట్ సైడ్ రాశాను, ఈజ్ ఈక్వల్ టు 0. అంటే లాంబ్డా ప్లస్ 2 ఇంటూ లోపల దాన్ని ప్రొడక్ట్ చేస్తే లాంబ్డా స్క్వేర్ -4 లాంబ్డా ప్లస్ 3 అని వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే సో లోపలికి లాంబ్డా మల్టిప్లై చేయండి, లాంబ్డా క్యూబ్ -4 లాంబ్డా స్క్వేర్ ప్లస్ 3 లాంబ్డా ప్లస్ 2 లాంబ్డా స్క్వేర్ మల్టిప్లై చేయండి, -8 లాంబ్డా ప్లస్ 6 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ నుంచి చూడండి లాంబ్డా క్యూబ్ -2 లాంబ్డా స్క్వేర్ -5 లాంబ్డా ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. బై కేలీ హెమిల్టన్ థీరం, బై కేలీ హెమిల్టన్ థీరం. కేలీ హెమిల్టన్ థీరం ఏం చెప్తుంది? ఎవరీ స్క్వేర్ మ్యాట్రిక్స్ సాటిస్ఫై ఇట్స్ ఓన్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా అని అర్థం. సో సబ్స్టిట్యూషన్ చేస్తే చూడండి, అంటే ఏ అంటే ఇక్కడ పి కదా, పి మ్యాట్రిక్స్ కాబట్టి పి ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా. దీని ప్రకారం ఏమని రాయొచ్చు? పి క్యూబ్ -2p స్క్వేర్, ఇది స్క్వేర్ కదండి, 2p స్క్వేర్ -5p ప్లస్ 6i ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో మనం ఏం చేద్దాము, 6i ఒక్కదాన్ని ఇక్కడ పెట్టేసుకున్నాము, మిగతా అన్ని అవతలకు పంపిద్దాం. 6i ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది అక్కడ అబ్జర్వేషన్ చేస్తే అంటే 5p ప్లస్ 2p స్క్వేర్ మైనస్ p క్యూబ్ అని వస్తుంది మనకు. సో ఇరువైపులా p ఇన్వర్స్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 6i ఇంటూ p ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ p ఇంటూ p ఇన్వర్స్ ప్లస్ 2 ఇంటూ p స్క్వేర్ ఇంటూ p ఇన్వర్స్ మైనస్ p క్యూబ్ ఇంటూ p ఇన్వర్స్. ఎందుకు సార్ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుందంటే 1 -2 3 కదండి ఐగెన్ వాల్యూస్ p. అంటే డిటర్మినెంట్ ఆఫ్ ద p ఏమవుతుందండి? 1 ఇంటూ 2 ఇంటూ -2 ఇంటూ 3 అవుతుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ -6 నాట్ ఈక్వల్ టు 0. దేర్ ఎగ్జిస్ట్ p ఇన్వర్స్ 3/3 matrix such that p into p inverse is equal to identity is equal to p inverse into p. p is the diagonalizable అవుతుంది, డిస్టింక్ట్ ఉన్నాయి, నెక్స్ట్ p is invertible అవుతుంది. సో కాబట్టి p inverse మల్టిప్లై చేస్తున్నా, ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏముంటుందండి ఇక్కడ? p inverse is equal to 6 అక్కడ పంపియండి, 1/6 5 into i అవుతుంది, ఇది మైనస్ ఒక p ఇన్వర్స్ పోతే మనకి ఏమవుతుందండి? 2p మిగులుతుంది మైనస్ p స్క్వేర్. సో ఈ ఆప్షన్ ఎక్కడ ఉందండి? 5i plus 2p minus p square. 5i plus 2p minus p square. Option B is the right answer. Is it clear అండి? ఓకే సార్. మీరు ఎలానైనా చేయొచ్చు, ఇలానైనా చేయొచ్చు, లేదా సింపుల్ గా అక్కడ ఇచ్చినటువంటి ఐగన్ వాల్యూస్ నుంచి చెక్ చేయొచ్చు. మనం మీరు ఎలా అయినా ప్రాసెస్ ఫాలో కావచ్చు. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఐదర్ క్వశ్చన్ చూడండి, చాలా సింపుల్ క్వశ్చన్స్, చాలా ఈజీ క్వశ్చన్స్ ఇస్తున్నారండి. జామ్ లో అడిగాడండి ప్రీవియస్ లో. ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి, ఎంత సింపుల్ క్వశ్చన్ ఇచ్చారో చూడండి. జామ్ ప్రీవియస్ క్వశ్చన్